దేవునియందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు నామమున మీ అందరికీ వందనములు, శుభములు తెలియపరుస్తున్నా. ఈ సమయంలో మీ అందరి ముందుకు ఈ రీతిగా రావటానికి ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవదేవునికి కృతజ్ఞతా స్తోత్రములను చెల్లిస్తున్నా. అదే రీతిగా మన రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజాక్ వరప్రసాద్ తండ్రి గారికి, తల్లి గారికి నా నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. రాయలసీమ అధ్యక్ష మండలపు ఆఫీస్ బేరర్లు వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ యు సాల్మన్ బాబు గారికి, రెవరెండ్ సి సాల్మన్ బాబు సెక్రటరీ గారికి, మరియు రెవరెండ్ వినయ్ బాబు గారికి అసిస్టెంట్ సెక్రటరీ గారికి, మరియు హానరరీ ట్రెజరర్ అయినటువంటి మిస్టర్ మేరీ కుమార్ గారికి నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఈ అవకాశాన్ని ఈ సమయంలో నన్ను గుర్తించి ఇచ్చినటువంటి రాయలసీమ అధ్యక్ష మండలపు యూత్ బోర్డు చైర్మన్ రెవరెండ్ పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి, మరియు సెక్రటరీ అయినటువంటి నాషీ గారికి నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. ఈ సమయం కొరకు నాకు ఇవ్వబడినటువంటి అంశము క్షమాపణ అని తెలియపరుస్తూ వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నా. ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన మా గొప్ప దేవా, ఈ సమయంలో క్షమాపణ అన్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ నీ వాక్యమును కొద్దిసేపు ధ్యానిస్తుండగా, నీ వాక్యమును ధ్యానించటానికి గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు వందనాలు. మీకే కృతజ్ఞతా స్తోత్రములను చెల్లిస్తున్నా. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారములగుటకు కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి బైబిల్ పాఠము ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనం నుంచి 52వ వచనం వరకు చదువుకుందాం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు అసేనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోయినట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను. దేవునియందు ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం కొరకు ఒక చిన్న కథను జ్ఞాపకం చేసుకుందాం. ఒకానొక గ్రామంలో నూతనంగా జతపరచబడినటువంటి దంపతులు దేవుణ్ణి ప్రార్థించుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదములతో వారి దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తుండగా, సంతానం కొరకు దేవుని ప్రార్థించి దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించినప్పటికీ చాలా సంవత్సరముల తర్వాత సంతానం కలగరని నిర్ధారించుకున్న ఇద్దరు వీధులలో ఒక చిన్న బాలుడిని తీసుకొని వచ్చినారు. ఒక చిన్న బాలుడిని తీసుకొచ్చినటువంటి దంపతులు ఆ చిన్న బాలుడు చినిగిపోయినటువంటి బట్టలతో ఉండగా, చిరిగిపోయినటువంటి బూట్లతో ఉండగా, చిరిగిపోయినటువంటి బట్టలను బూట్లను తీసివేసి ఆ చిన్న పిల్లవానికి నూతనమైనటువంటి బట్టలు వేసి శుభ్రంగా తయారు చేసి కుటుంబంలో చేర్చుకున్నటువంటి ఈ దంపతులు మరి ఆ పిల్లవాడిని జాగ్రత్తగా పెంచుతూ ఉన్నారు. తప్పు చేసినప్పుడు సరిచేసేటువంటి వారు తల్లిదండ్రులు. ఆ సమయంలో ఆ చిన్నవాడు తప్పులు చేసినప్పుడు తల్లిదండ్రులు అన్నీ మరిచిపోయారు, కానీ తన పాత స్థితిలో ఉన్నటువంటి బూట్లను మాత్రము ప్రతిసారి తప్పులో చూపిస్తూ ఉన్నారు. నీ యొక్క పరిస్థితి ఇలాంటిది, నీ యొక్క యోగ్యత ఇలాంటిదని తనను నీచంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. దేవునియందు ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఈ తల్లిదండ్రులు ఆ పిల్లవాని స్థితిని మరిచిపోలేదు, ఆ పిల్లవాని స్థితిని క్షమించటం లేదు. ఆ పిల్లవాడు తప్పు చేసినప్పుడంతా ఆ పిల్లవాడికి తన పాత స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ సరిచేస్తూ ఉన్నారు. దేవునియందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఎంచుకున్నటువంటి అంశము క్షమాపణ. దేవుని అవధులు లేనటువంటి క్షమాపణను గురించి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు అన్నీ మరిచిపోయాడు. సిలువలో తాను పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అనేసి తాను అన్నింటినీ భరించాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. రాత్రి గెత్సెమనే తోటలో చెమటను రక్తబిందువుల్లాగా కార్చినాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఉదయం 6 గంటల నుంచి ఆయన 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఎండకు సిలువను మోసుకొని వస్తున్నాడు. 50 కేజీల సిలువను మోసుకొని వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు
ఈ శిలువలో 3 మేకులను కొట్టించుకున్నాడు. తన పైనున్నటువంటి వస్త్రాలన్నీ తీసివేయబడ్డాడు. ఆ దేవదేవుడు ఇంత శోధించబడినా, ఇంత హింసించబడినా, ఇంత బాధ పెట్టబడినా కూడా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అనేసి అన్నాడు. ఆ క్షమాపణ ఈరోజు మనలో ఉండాలని, ఆ క్షమాపణ గురించి ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ క్షమాపణ అన్నటువంటి మాట గ్రీకు పదములో నుంచి వచ్చినటువంటి పదము అఫీమే అనేసి అని అంటున్నారు. ఎక్కడ ఈ పదము ఉపయోగించబడినదనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 12వ వచనంలో నుంచి 15వ వచనంలో పరలోక ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనలో ఆయన నేర్పిస్తున్నాడు. మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి అని నేర్పిస్తున్నటువంటి ఆ యొక్క గుణాన్ని గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన పట్ల ద్వేషములు, అసూయలు కలిగి మన పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి వారిని క్షమించటం గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మన జీవిత కాలం అంతా యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమించేటువంటి గుణములో ఒక మంచి సాక్షిగా ఉన్నాడు. ఆయనను మించినటువంటి వారు ఎవరు ఈ భూమి మీద కనబడనటువంటి వారుగా ఉన్నారు క్షమించటంలో. అందుకు పేతురు ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా ఎన్నిసార్లు మేము క్షమించాలి అని ఆయన అడుగుతున్నాడు. 7 సార్లు క్షమించాలా అని అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట 70 సంవత్సరముల మట్టుకు మనం క్షమించాలి అనేసి అని అంటున్నాడు. క్షమించటం అన్నది మనలోనికి మనం తీసుకోవాల్సినటువంటి ఒక గొప్ప గుణము అనేసి అని అంటున్నాడు. ఇది వేదాంతకారులు అంటున్నటువంటి మాట, ఇట్ ఈస్ అ గ్లోరియస్ ఎక్స్పీరియన్స్ టు ఫర్గివ్ అదర్స్ అనేసి అని అంటున్నారు. సైకాలజీ చదివినటువంటి వారు ఏమంటారనంటే క్షమించటానికి మనలో ధైర్యం ఉండాలి అనేసి అని అంటున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, ఈ రెండింటిని ఆధారం చేసుకొని బైబిల్లో కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కొందరిని క్షమించినాడు, మానవులైనటువంటి వారు కొందరిని క్షమించినారు. పాత నిబంధనలో మనం గమనించినట్లయితే యాకోబు తన తండ్రిని అన్నను మోసం చేసినప్పుడు దేవుడు క్షమించినాడు, అన్న క్షమించినాడు. మోసపూరితంగా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నప్పటికీ కూడా అన్యాయముగా ఆయనకు రావలసినటువంటి జ్యేష్ఠత్వాన్ని మరి యాకోబు తీసుకున్నప్పుడు యాకోబును మరి తండ్రి క్షమించినాడు, అన్న క్షమించినాడు, దేవుడు క్షమించినాడు. దేవుడు 20 సంవత్సరముల తర్వాత ఆయనను దేశముగా ఆశీర్వదించినటువంటి వాడుగా ఉన్నాడు. క్షమాపణ అన్నది వేడుకున్నాడు కాబట్టి క్షమాపణ అన్నది దేవుడిచ్చాడు. అడగకముందే తండ్రి క్షమించేటువంటి వారుగా ఉంటారు. దేవుని యందు ప్రియమైనటువంటి వారుల రెండవ సాక్ష్యం కొత్త నిబంధనలో తప్పిపోయినటువంటి కుమారుని యొక్క కథ మనం చూస్తూ ఉంటాం. తప్పిపోయినటువంటి కుమారుని కథ మనం అందరం వింటుంటాం. తప్పిపోయినాడు, దూరదేశానికి వెళ్ళాడు, తండ్రి దగ్గర ఆస్తి అంతా తీసుకున్నాడు, పాడు చేసుకున్నాడు, పందులు తినేటువంటి పొట్టును తిని పశ్చాత్తాపంతో మారు మనస్సుతో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నాడు. చేర్చుకోవటానికి తండ్రి చేసినటువంటి పని ఏంటనంటే కుమారుడిని క్షమించినాడు. తెలిసి తెలియనటువంటి పరిస్థితులలో కుమారుడు చేసినటువంటి పనులను తండ్రి గుర్తించి కుమారుడిని క్షమించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, క్షమించేటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు ఈ పాఠముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు కుష్ఠరోగిని స్వస్థపరిచిన తర్వాత ఒక ఇంట్లో కూర్చొని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రకటిస్తుండగా పక్షవాతం గలవాడిని తీసుకొని వచ్చి పైన పెంకుల కింద నుంచి దించిన తర్వాత ఆ దేవదేవుడు అన్నటువంటి మాట, నీ పాపములు క్షమించబడ్డాయి అనేసి అన్నాడు. పాపాలు క్షమించేటువంటి దేవుడు, మన తప్పిదములను క్షమించేటువంటి దేవుడు ఈరోజు ఆయన చేతులు శిలువ మీద చాపి మనలను క్షమించటానికి సంసిద్ధుడై ఉన్నాడనేసి అంటున్నాడు. దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, ఈరోజు మనం ఎంచుకున్నటువంటి పాఠంలో మరి గమనించినట్లయితే యోసేపు తన తండ్రి దగ్గర ప్రియునిగా ఎదుగుతున్నటువంటి సమయంలో తండ్రి ప్రేమను అధికముగా పొందుతున్నాడన్నటువంటి అసూయతో, ద్వేషముతో తండ్రి ఆయనను ఎక్కువగా ఇష్టపడుతున్నాడన్నటువంటి కారణం చేత అన్నదమ్ములు ఏం చేశారనంటే తీసుకొచ్చి సంతలో అమ్మినట్లు అమ్మేశారు. అమ్మివేసిన తర్వాత
ఆయన 13 సంవత్సరాలు కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఆ 13 సంవత్సరాలు ఆయన పొందినటువంటి వేదన అయినప్పటికీ దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు, దేవుని ద్వారా సహాయం పొందినటువంటి వాడు. ఆ యోసేపు ఇప్పుడు దేవునిని ఆనుకొని ఎదిగినటువంటి వాడు. అన్నదమ్ముళ్ళు ఆయనకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అమ్మేసినప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళగలిగే స్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక కారణము చేత నన్ను ఇక్కడ ఉంచాడన్నటువంటి ఉద్దేశముతో ఆయన అక్కడే ఉన్నాడు, అక్కడనే ఎదిగినాడు. అక్కడ ఎదగటం సాధారణ స్థితిలో ఎదగలేడు. ఎన్నో శోధనలు వచ్చినాయి. రాజ ఇంటిలో నుంచి వచ్చినటువంటి శోధనలు మరి ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన ఎదిగేటువంటి వయసులో ఆయన చుట్టూ వచ్చినటువంటి కష్టాలన్నింటినీ ఆయన అధిగమించి ఈరోజు రాజు తర్వాత 2వ స్థానంలోనికి వచ్చాడు. ఆ స్థానంలోనికి వచ్చిన తర్వాత ఈరోజు తన సొంత అన్నదమ్ములను క్షమించేటువంటి అవకాశాన్ని, చేర్చుకునేటువంటి అవకాశాన్ని ఆయన పొందుకున్నాడనేసి మనం గమనిస్తున్నాం. దేవునందు ప్రేమైనటువంటి వారులారా, ఆయన క్షమిస్తున్నాడు. క్షమాపణ అన్నది ఒక రోజులో రాలేదు, ఒక గంటలో రాలేదు, ఒక సంవత్సరంలో రాలేదు, కానీ చాలా సంవత్సరాలు పట్టింది. ఇది ఎలా వర్ణించవచ్చు అనంటే, నవమాసాలు గర్భములో తల్లి బిడ్డను పెంచినట్లుగా ఆ క్షమాపణ అన్న గుణాన్ని తాను పెంచుకుంటూ తన స్వంత వారిని క్షమించేటువంటి వాడుగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఆయన పరిస్థితి ఎలా ఉన్నింది అనంటే, నిలువుటంగి తీసివేసినారు ఆయనను. రెండవది, గుంటలో పారవేయబడ్డాడు, బానిసగా మార్చబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, తన తోటి ఖైదీలతో అతడిని కూడా హింసించినారు. ఇంత బాధించినప్పటికీ కూడా వాస్తవ చరిత్ర మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను ఈ లోకములో ఉన్నప్పుడు హెచ్చరించినటువంటి మాట, సూచించినటువంటి మాట, బోధించినటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి అని అన్నాడు. నిన్ను ఒక చెంప కొడితే 2వ చెంప చూపించమన్నాడు. మనం ఆ లక్షణాలను ఈ క్షమాపణలోనికి తీసుకొని వస్తే క్షమించేటప్పుడు పొరుగువాడిని ప్రేమించాలి అనేసి అని అంటున్నాడు. క్షమించేటప్పుడు ఒక చెంప కొడితే 2వ చెంప చూపించి క్షమాపణ అన్నది వారికి ఇవ్వాలి అనేసి అని అంటున్నాడు. దావీదు కీర్తనకారుడు 103వ కీర్తనలో ఎందుకు క్షమించబడ్డాము, ఎలా క్షమించబడ్డాము, ఏమేమి క్షమించబడ్డాము అనేసి అని అంటున్నాడంటే, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలోనున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, ఆయనే నిన్ను క్షమించేటువంటి వాడని, నీ పాపములను క్షమించేటువంటి వాడనేసి ఆయనను గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను క్షమించినప్పుడు, ఆ క్షమాపణ అన్నది ఈరోజు పొందుకున్నప్పుడు, దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మనము దేవుని లాగా బ్రతికేటువంటి వారంగా ఉండాలి అనేసి అన్నట్టు. యోసేపు అలాగనే బ్రతకటానికి ప్రయత్నిస్తూ ఇన్ని కారణాలు చెప్తున్నాం. గుంటలో వేయబడ్డాడు, బానిసగా మార్చబడ్డాడు, చెరసాలలో వేయబడ్డారు, ఆయన తోటి ఖైదీలు ఆయనను హింసించినారు. అయినప్పటికీ కూడా ఇవన్నీ ఆయనకు మెదలాడినప్పటికీ, అన్నీ కూడా ఆయనను హింసించినప్పటికీ, బాధించినప్పటికీ, తన స్వంత వారే ఇది కారణం అనేసి తెలిసినప్పటికీ 2వ రోజున ఒక సంవత్సరం తర్వాత, 13 సంవత్సరముల తర్వాత, కొంతకాలానికి వారు ఆయన చెంతకు రాగా యోసేపు అంటున్నటువంటి మాట, రండి అనేసి పిలుస్తున్నాడు. 2 చేతులు చాపాడు, పిలుచుకున్నాడు, కౌగిలించుకున్నాడు, వాళ్ళను హత్తుకొని వారికి సహాయం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఈ లోకములో మనము హింసించబడతాం, బాధించబడతాం, అవమానించబడతాం. క్షమించేటువంటి వారముగా ఆ గుణాన్ని మనము కలిగి ఉండాలనేసి ఈ వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున యోసేపు ఏదో నామకార్థంగా చేసి పంపించటం లేదు, కానీ ఆయన జీవితం అంతా క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడనేసి అని అంటున్నాడు. మరి ఆ గుణాన్ని మనమందరం కలిగి జీవిద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా మనము కూడా క్షమించేటువంటి వారముగా ఉందాం. తప్పిపోయినటువంటి కుమారుడిని తండ్రి క్షమించినట్లుగా మనము క్షమిద్దాం. క్షమాపణ అన్నది అందరికి ఇద్దాం. ఆ క్షమాపణ గుణాన్ని లోకంలో అందరికీ పంచి పెడదాం. అందరం స్నేహభావంతో, ఐకమత్యంతో దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ 40 దినాల కాలంలో ఆ దేవుడు మనలను క్షమించినట్లుగా
మనము ఇతరులు మన పట్ల చేసినటువంటి దోషములను క్షమిస్తూ దేవుని యొక్క క్షమాపణ కొరకు ఎదురు చూద్దాం. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.